ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నిరాశలో నుండి నిస్పృహలో నుండి మనలను నిరీక్షణలోకి నడిపించే దేవుడు. ఆమేన్. మన జీవితంలో ఏదైతే జరగదు అని మనం అనుకుంటామో ఆ సమయంలో మనకి నిరీక్షణ ఉండదు. ప్రతి మనిషి కూడా నిరాశ నిస్పృహల్లో ఉంటాడు. ఏదో ఒక మంచి జరుగుతుంది, తప్పకుండా కార్యము జరుగుతుంది, నేను మేలు పొందుకుంటాను, నా జీవితంలో ఆశీర్వాదంను పొందుకుంటాను అని ఎవరైతే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆ సర్వోన్నతుడైన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ఎన్ని ఒడిదుడుకులు వారి జీవితంలో ఎదురైనా, ఎన్ని లోటుపాటులు ఎదురైనా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వారి జీవితంలో ఉన్నా వారు ధైర్యంగా ఉంటారు. ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. ఇలాగ చేయుట దేవుని చిత్తమని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు శ్రమలో పాలువారైనట్లుగా మీరు కూడా సంతోషించుడి అని చెప్పి మాట్లాడుచున్నాడు. నిజమే, ఆయన మన కొరకు ఎన్నో శ్రమలను పడ్డాడు, బాధలు పడ్డాడు. నీతి నిమిత్తము, సత్యము కోసము, యథార్థత కోసము, ఆయనలో ఏ తప్పు లేకపోయినా మన పాపముల నిమిత్తమై ఆయన శ్రమలను పడ్డాడండి. అలాగే మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనను మార్గములో, ఆయన మనకిచ్చిన ధైర్యము కొలది, మనకిచ్చిన వాగ్దానము కొలిగి, ఎంతమంది అయితే విశ్వాసముతో ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటారో వారి జీవితంలో ఎన్నో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను పొందుకుంటారు. కొంచెము కాలము మీకు శ్రమ కలుగుతుంది. కొంతకాలమేనంట ఆయన మన జీవితంలో శ్రమను అనుమతించేది. ఆ తర్వాత మనమందరము కూడా దేవుని యొక్క కృపతో నింపబడతామండి. కనుక ఆయన మనకి శ్రమలో తోడుండి నడిపించే దేవుడు. వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటాడు. మనం ఆయన మీద ఆధారపడితే, ఆయన చేయబోయే మేలుల కొరకు కనుక ఆశతో కనిపెట్టగలిగినట్లయితే, ఆయనే ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదలనిచ్చి విమోచించి నడిపించే దేవుడు. భక్తుడు అంటున్నాడు కదా, నేను యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను, నేను మనుషుల వైపు చూడటం లేదు, బంధువుల వైపు చూడటం లేదు, ఎవరి వైపు చూడటం లేదు, కానీ నేను ఆ సజీవుడైన దేవాది దేవుని మీద ఆశ పెట్టుకున్నాను, ఆయనే నన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనము కూడా ఆయన మీద ఆశ పెట్టుకుంటామో మన జీవితాలలో వాగ్దానములను నెరవేర్చబడతాయి. మనము కూడా దేవుని యొక్క వాగ్దానములను పొందుకుంటాము. ఆయన మాట ఎప్పటికీ ఎన్నటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ గతించదు కదండి. నిరీక్షణ కలిగి దేవుని కొరకు మనము ఎదురు చూడగలిగినట్లయితే ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదములు రాబో కాలంలో ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేశారో, అవమానించారో వారందరి ఎదుటే ఒక ఘనమైన పాత్రగా, యోగ్యమైన పాత్రలుగా ఆయన నిన్ను లేవనెత్తబోచున్నాడు. మరి అట్టివి నీ జీవితంలో పొందుకోవాలి అంటే ఈ శ్రమలలో కూడా, బాధలలో కూడా నిరీక్షణ కలిగి ఓర్పుతో దేవుని యొక్క సహాయం కొరకు, ఆయన చెయ్యబోయే మేలుల కొరకు మనం ఏమి చేయాలో తెలుసా? ఆశ కలిగి ఉండాలి, ఓపికతో ఎదురు చూడాలి, తన యందు భయభక్తులు కలిగి ఉండి ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో వారందరి ఎడలంట ఆయన ఆనందిస్తాడంటండి. వర్షము పడితే భూమి తడుస్తుంది, అలాగే ఆకాశం నుండి తన యొక్క కృపను పంపి దేవుడు ఫలింపచేస్తాడు. మన జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క కష్ట నష్టములు, శ్రమలు, ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనకి విడుదల దయచేసి శోధనల తర్వాత మనం పొందుకోబోయే మేలు, ఆశీర్వాదము గొప్పగా ఉంటుంది, ఉన్నతముగా ఉంటుందని శ్రమలలో, కష్టములలో, నష్టములలో భయపడకుండా, జడియకుండా, దిగులు పడకుండా ఆయన చేయబోయే మేలుల కొరకు, ఆశీర్వాదముల కొరకు నిరీక్షణతో, ప్రార్థనలో పట్టుదల కలిగి, సహవాసము కలిగి అందరము కూడా వాగ్దానములను చేత పట్టుకొని దేవుని సన్నిధిలో బలము పొందుకునే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి అయిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైన ఘనమైన కృప కలిగిన మీ నామమునకై స్తోత్రములు దేవా. గడిచిన దినములన్నీ నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి నిన్ను స్తుతించడానికి, మీ యొక్క లేఖనములను ధ్యానము చేసుకోవడానికి మరొక రోజును, మరొక సమయమును మీరు మా
జీవితంలో అనుగ్రహించి కలుగు చేసిన విధానంకై నీకే స్తోత్రములు చెల్లించుచున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటున్నారో అయా, నిరాశలో ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నిరీక్షణ మీరు కలుగు చేయండి. వారి యొక్క శ్రమలలో నుండి విడుదల దయచేసి, ఎంతమంది అయితే ఓర్పుతో సహనముతో మీ యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నారు వారి అందరి ఎడల మీ ఉన్నతమైన కార్యములు, ఘనమైన కార్యములు, గొప్ప క్రియలను జరిగించి వారి కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమలన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేసి ధైర్యమును, నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించి కృప చూపించమని వేడుకొనుచున్నాం. బిడ్డల పట్ల నీ ఉన్నతమైన కార్యములు జరిగించండి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాము ప్రభువా. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన మీరు దయచేయండి. మంచి పర్సంటేజ్తో బిడ్డలు పాస్ అవుటకుని కృపను అనుగ్రహించి, కృప తోడుంచి, నడిపించి, దీవించి, మేలులతో నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.